ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వం అయినా సరే కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఒక బిల్డింగ్‌కి పర్మిషన్ ఇచ్చే విషయంలో కూడా గత ప్రభుత్వానికి, మన బీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడాలున్నాయి. సో, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా తేడాలు రావచ్చు ఇన్ ఫ్యూచర్. కానీ అసలు ఆ నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? వాళ్ళకి రియల్ ఎస్టేట్ పరంగా గానివ్వండి, హౌసింగ్ పరంగా గానివ్వండి, నాలెడ్జ్ ఉండాలా కంపల్సరీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, లేకపోతే ఆ గ్రౌండ్ లెవెల్‌లో ఉన్న అధికారులే వాటిని చూసుకుంటారా? నేను 2 విషయాలు చెప్తాను. నేను చాలామంది చెప్పాను. మనకు తెలిసింది బాగా తెలియాలి. మనకు తెలియంది ఎలా తెలుసుకోవాలో తెలుసుకోవాలి. ఏ ప్రాబ్లం ఈ రెండిట్లో పడుతుంది. సో రేవంత్ రెడ్డి గారు మన మీటింగ్లో కూడా అదే మన రాధాకృష్ణ గారు ఓపెన్ హార్ట్ టాక్ అడిగారు. మీరు అసలు రియల్ ఎస్టేట్లో అనుభవం లేదు కదా, మీరు మేనేజ్ చేసిన దాఖలాలు లేవు, ఫస్ట్ టైం సీఎం అయ్యారు అంటే ఆయన ఒకటే అన్నాడు, సీఎం అన్ని పనులు చేయడు కదా, సీఎం కింద బ్యూరోక్రాట్స్ ఉంటారు, దాని కింద లీడర్స్ ఉంటారు, దాని కింద స్పెషలిస్ట్ ఉంటారు, అడ్వైజర్స్ ఉంటారు. నా పని ఏంటంటే ఓవరాల్గా గవర్నమెంట్ నడిపించండి స్టేట్ని. అన్నీ నేను చేయను కదా సార్, నేను సపోర్ట్ తీసుకుంటాను. ఎక్కడెక్కడ నాకు ఐడియా కావాలో అక్కడ వీల్ టేక్. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా చాలామంది అడ్వైజర్స్ ఉన్నారు, జగన్ గారి గవర్నమెంట్లో చాలామంది అడ్వైజర్స్ ఉన్నారు. సో ఇట్ ఈస్ నాట్ వన్ మ్యాన్ షో రన్నింగ్ ఏ స్టేట్. ఇప్పుడు మీరు ఒక చేతితో లడ్డు చేయగలుగుతారా? 1 చేతితో చేయలేరు. 1000 ఇచ్చారనుకో మీరు చేయగలుగుతారా? 2 చేతులతో మీరు చేయగలుగుతారు మంచి లడ్డు. 2 ఫింగర్స్ ఉన్నా మీరు చేయలేరు, 3 ఫింగర్స్ ఉన్నా చేయలేరు. చేయగలరా? అదేవిధంగా గవర్నమెంట్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. ఇప్పుడు మున్సిపాలిటీ వేరు, మున్సిపల్ సెక్షన్ వేరు, ఐటీ సెక్షన్ వేరు, అగ్రికల్చర్ వేరు, ఫైనాన్స్ వేరు. సో అందుకని నాకు తెలిసి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అభివృద్ధి చెందింది, టీడీపీలో కూడా చెందింది, బీఆర్ఎస్లో డెఫినెట్గా ఇప్పుడు బయింగ్ వాల్యూ పెరుగుతుంది కూడా బీఆర్ఎస్ ఎక్కువ చేసినట్టు అనిపిస్తుంది. బట్ ద గ్రోత్ అప్పుడు ఎర్నింగ్ కెపాసిటీ 30 సంవత్సరాల ముందు మన ఎర్నింగ్ ఎంత ఉండేది? 30 సంవత్సరాల ముందు 1000 రూపాయలు అంటే ఇప్పుడు 10,000 అయిపోయింది, 10,000 20,000. సో ఆ విధంగా అడ్వాంటేజ్ కూడా వస్తుంది, గవర్నమెంట్ రెవెన్యూ కూడా పెరుగుతుంది. పాత గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ రేట్ అంత లేవు కదా. ఇప్పుడు ఏం చేస్తారు, ఒక్కొక్కటి 100 కోట్లు, అప్పుడు ఆ 1 కోటి రూపాయలు ఉండేది 30 సంవత్సరాల క్రితం 2 కోట్లు ఉండేది. ఎంత తేడా వచ్చింది? సో గవర్నమెంట్ మారినందువల్ల ఇన్వెస్టర్స్ ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు. ఒక చేంజ్ ఏంటంటే ఆల్రెడీ పర్మిషన్స్ అప్లై చేసి కన్స్ట్రక్షన్ ఉన్న ప్రాజెక్ట్స్ కొత్త గవర్నమెంట్ ఏమీ చేయలేదు. నేను ఆల్రెడీ పర్మిషన్ డన్, కన్స్ట్రక్షన్ ఇస్ ఆన్. ఏవైతే కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయో అది అప్లై చేయడానికి, అప్రూవ్ చేయడానికి ఇట్ మే టేక్ సమ్ టైం. రెండో ఫ్యాక్టర్ ఏంటంటే రేట్లు నాకు ప్రకారం అప్ టు నెక్స్ట్ అక్టోబర్ సెప్టెంబర్ వరకు కూడా ప్రైసెస్ పెద్దగా హైప్ చేయరు, స్టేబుల్గా కరెక్షన్ అవుతుంది. ఆ హైప్ ఏదైతే ఉందో కరెక్షన్ అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ లోక్సభ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇక్కడ 3-4 నెలలు ఎలక్షన్ కూడా అక్కడ డిక్లేర్ చేసినాను. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏపీలో ఐ థింక్ జనవరి, ఫిబ్రవరి, మార్చిలో అనుకుంటున్నారు. ఇంకో 2-3 నెలలు ఒకసారి ఎలక్షన్ కూడా అంటే ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఇటు చూస్తారా, ఇప్పుడు అక్కడ ఏ గవర్నమెంట్ వస్తుందో, సేమ్ గవర్నమెంట్ వస్తే ఇన్వెస్ట్మెంట్ థాట్ వేరే ఉంటుంది, వేరే గవర్నమెంట్ వస్తే ఇన్వెస్టర్ థాట్ వేరే ఉంటుంది. సో లాస్ట్ టైం ఏమైందంటే అక్కడ గవర్నమెంట్ వైజాగ్లో అప్రిషియేషన్ లేదు కాబట్టి వైజాగ్ కానీ అదర్ పార్ట్స్ పీపుల్ ఆర్ షిఫ్టెడ్ టు హైదరాబాద్, బెంగళూరు, అదర్ ఏరియాస్కి వెళ్ళారు. ఇప్పుడు మేము రివర్స్ అవ్వచ్చేమో మన కాంట్, ఇట్స్ టూ ఎర్లీ టు ప్రిడిక్ట్. బట్ ఏది ఏమైనా రియల్ ఎస్టేట్లో లాస్ అయిన వ్యక్తులు 100కి 10 మంది కూడా ఉండరు, ప్రొవైడెడ్ యూ సీ ఏ లీగల్ ప్రాపర్టీ, కరెక్ట్ ప్రాపర్టీ, పర్టికులర్ ప్రాపర్టీగా. అందుకని మేము ఏం చెప్తామంటే మా రియల్టర్ ఆక్సిజన్లో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వీ ట్రైన్ the brokers in such a way that you should not focus on your commission. Your focus on the customer requirement. You keep your legs in the buyer's shoes and try to understand what is his pain problem, what is his requirement. బడ్జెట్ లేదా, ఫైనాన్స్ లేదా, లీగల్గా లేదా, ఏ సపోర్ట్ కావాలో మీరు వాల్యూ మీరు బ్రోకరేజ్ తీసుకోండి. యువర్ బ్రోకరేజ్ షుడ్ బి బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ సర్వీస్. డోంట్ కీప్ ఫస్ట్ నాకు బ్రోకరేజ్ వస్తుంది ఇది చేసి కస్టమర్ మోసం చేయకండి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, ఒక ఎగ్జాంపుల్, ఓనర్స్ ఒక ప్రాపర్టీ ఉంటుంది మార్కెట్లో, దాని వాల్యూ 80 lakhs ఉంటుంది. ఈయన బ్రోకర్కి ఏం చెప్తాడంటే నువ్వు 1 crore కంటే ఎక్కువ వస్తే నీకే ఇస్తాను అంటాడు. అంటే 20 లక్షలు ఆల్రెడీ హైప్ చేస్తాడు, ఆయన తెలుసు. ఇప్పుడు బ్రోకర్ ఏం చేస్తాడు, నాకు ఒక 5 లక్షలు కావాలి అంటే 1 crore 5 lakhs. అప్పుడు ఆయన ఎంత చెప్పాలి, 1 crore 20 lakhs చెప్తాడు. ఎందుకంటే మనం పతివ్రతలాగా 1 crore చెప్పిన రేటు ఎవరూ కొన్నాం మనం. అంటే పతివ్రత అంటే మీరు నవ్వుతారు, ఫ్యాక్ట్ అదే. నో ఓనర్ ఆర్ బయర్ ఇస్ దట్. అంటే అక్కడ ఏంటంటే లాభం లేని ఎవరు ఏం చేయలేరు కదా. అంటే మార్కెట్లో మన కరెక్ట్ రేట్ చెప్పినా డిస్కౌంట్ అడుగుతారు. ఇప్పుడు మీరు సోనీకి వెళ్తే డిస్కౌంట్ ఇస్తారు, మా ఇంట్లో సోనీ ఉంది, బాటా ఉంది, బ్రాండెడ్ ఐటమ్స్ మనం అడగలేము. కానీ మన ఇండియాలో ఏంటంటే ఫస్ట్ ఇన్వెస్టర్స్ ప్లాట్లు కొనే వాళ్ళు వచ్చే డౌట్లు వరల్డ్లో ఎవరికి రావు. నంబర్ 1 అంటే అది ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ అన్న ఫీలింగ్ ఉంటుంది సార్. లైక్ ఇప్పుడు చిన్న చిన్న వస్తువులు కొన్నప్పుడు పెద్దగా బ్రాండ్ పైన నమ్మకంతో వెళ్ళిపోతాం. ఇదేంటంటే కంప్లీట్ ఒక మనిషిని నమ్మి
అవతల వ్యక్తి ఎలాంటి వాడో తెలియదు, ఏదో తెలియదు. సో ఆ నమ్మకం క్రియేట్ చేసుకోవడానికి అండ్ పెద్ద మొత్తంలో అమౌంట్ పెడతామనే ఒకే ఒక రీజన్ వల్ల దానికి నేను ఏం చెప్తాను, ఇఫ్ యూఆర్ ఫస్ట్ టైం బయ్యర్ ఆర్ సెకండ్ టైం బయ్యర్, ప్లీజ్ గో త్రూ ఏ ప్రొఫెషనల్ రియల్టర్ అడ్వైజర్. వాళ్ళు 2% ఛార్జ్ చేస్తే ఛార్జ్ చేయండి, మీరు 98% మీదే కదా. ఓకే, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాం. మీరు ₹1,00,00,000 పెట్టి ఇవాళ ఒక ప్లాట్ కొన్నారు ఎవరో ఏజెంట్ ద్వారా, 10 సంవత్సరాల తర్వాత దాని రేట్ ఎంత అవుతుందండి? మేబీ తెలియదు, ఇంకా 100 కోట్లు కూడా అవ్వచ్చు. 100 కోట్లు అవ్వదు, కానీ ఎవ్రీ 5 ఇయర్స్కి 4 ఇయర్స్కి డబుల్, అంటే అట్లీస్ట్ 4-5 కోట్లు అవుతుంది. ₹1,00,00,000 4 కోట్లు అయితే అవుతుంది. ఓకే, ఏజెంట్కి మీరు ఎంత ఇచ్చారు? 2 lakhs ఇచ్చారు. హూ ఇస్ గెటింగ్ మోర్ బెనిఫిట్, ఏజెంట్ ఆర్ ది బయ్యర్? ద బయ్యర్. సో అది దృష్టి పెట్టారు. సో 2% ఇవ్వడానికి బాధపడకండి, ఏడుస్తే ఇవ్వకండి, తీసుకోండి. డీల్ అయిన తర్వాత మీరు ఫ్రీగా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అదే మీరు ఈ 2% గురించి చూస్తే 98% పోతారు. సో దిస్ ఇస్ ద సేయింగ్. సో గవర్నమెంట్ అనేది ఏంటంటే నాకు తెలిసి ఉన్నవి ఏం పెద్దగా చేంజ్ చేయరు. మీరు ఇంకోటి కూడా అడిగారు, హై రైజ్ FSI అని ఉంటుంది, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అని. ఇప్పుడు రేటు 100 కోట్లు పెట్టారంటే దెర్ ఇస్ నో లిమిట్. అంతకుముందు 30 floors ఉండేది లిమిట్. 30 floors ఉన్నప్పుడు అప్పుడు 1 కోటి 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు ఉండేది, 100 కోట్లు లేకుండే. ఇప్పుడు 100 కోట్లు ఎందుకు పెట్టండి, యూ కెన్ గో ఎనీ నెంబర్. హైదరాబాద్కు ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ FSI బార్ లేదు, కొన్ని అదర్ స్టేట్స్లో FSI ఉంది. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు తక్కువ జాగాలో ఎక్కువ ఫ్లాట్స్ వస్తాయి. ఇప్పుడు 100 floors పెట్టామనుకోండి, ఎన్ని ఫ్లాట్లు వస్తాయి? అవును, సేమ్ ఏరియా, కానీ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కొద్దిగా పెరుగుతుంది, అది వాళ్ళు మ్యాచ్ చేసుకుంటారు. సో గవర్నమెంట్ మారినందువల్ల నో ఇన్వెస్టర్ షుడ్ బీ ఇన్వెస్టర్ బయ్యర్ సెల్లర్ ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ జస్ట్ 6 to 9 months 1 year మ్యాక్సిమం. తర్వాత మళ్ళీ ఇట్ విల్ రన్ యాజ్ ఇట్ ఈస్ అండ్ యూ నీడ్ నాట్ బీ సర్ప్రైజ్ ఇఫ్ ఇట్ గోయింగ్ డబుల్ ది స్పీడ్ దెన్ వాట్ ఇట్ వాస్ గోయింగ్. అందరూ నెగిటివ్ ఆలోచిస్తున్నారు, వై డోంట్ యూ థింక్ పాజిటివ్? అంతేనా? అంతే కదా. ఇంకొకరు చాలా మంది ఇంకో క్వశ్చన్ అడిగారంటే, రేవంత్ రెడ్డి గారు లేదా కాంగ్రెస్ సీఎం ఢిల్లీ మీద డిపెండ్ అయ్యండి. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత డిపెండ్ అయ్యారు ఆయన డెసిషన్ ఫటాఫట్ తీసుకుని 108 దగ్గర నుండి ఎన్ని తీసుకున్నారు, మరి ఎలా వెళ్ళింది? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది కమాండింగ్ పవర్ ఆఫ్ ది పర్సన్, ది నాలెడ్జ్ ఆఫ్ ది పర్సన్. ఎవరైతే హెడ్ చేస్తున్నారో వాళ్ళు మేనేజ్ చేసుకోగలగాలి. ఇప్పుడు సోనియా గాంధీ గారు ఏం అబ్జెక్షన్ చేయలేదు కదా, ఆయన తీసుకున్న డెసిషన్ అని ఓకే అన్నారు. సో యూ షుడ్ హ్యావ్ కేంద్రము మన రాష్ట్రంలో జరిగే రియల్ ఎస్టేట్ మార్పులకు సంబంధించి పెద్దగా ఏం ప్రభావం ఉండదు అంటారు కేంద్రానికి సంబంధించి. 19-20 का ఫర్క్ తోడ మైనర్ ఉంటుంది అంతే. బట్ అది కూడా అప్ ట్రెండే ఉంటుంది, డౌన్ ట్రెండ్ అయితే ఉండదు. మీరు రేట్లు ఎవరైనా ₹1,00,00,000 కొంటే అది 50 లక్షలు పడిపోదు. ₹1,00,00,000 ఉంటుంది, ₹1,00,00,000 పెరగాల్సింది కొద్దిగా స్లో అవుతుంది నాకున్న నాలెడ్జ్ వరకు. ఓకే.